అండి. మా బాబు పేరు డి సాయిపుని, గడ్డెనారం నారాయణ బ్రాంచ్లో చదువుతున్నాడు. ఎంపీసీ ఫస్ట్ ఇయర్. వాళ్ళ ఫ్లోర్ ఇన్ఛార్జ్ మా అబ్బాయిని ఒక రేంజ్లో ఎలా అంటే కింద ఎత్తి, వాడు చూడడానికి ఒక విలన్ లా ఉన్నాడు, ఎత్తి లేపి కింద కొట్టి మరీ వేసి గుద్దుతున్నాడు. చేతితోని గుద్దుతున్నాడు. ఇన్ కేస్ చేతితో గుద్దుతున్నప్పుడు ఏదో హార్ట్ అటాక్ వచ్చో లేదంటే వెళ్ళి దానికి తగిలితే ఎవరు రెస్పాన్సిబుల్? ప్రిన్సిపాల్ అంటాడు నేను రెస్పాన్సిబుల్ అంటాడు. నేను తీరా వెళ్ళి అడిగితే అక్కడ లేదు చెప్పేసినాం అయిపోయింది, వాడు వెళ్ళిపోయిండు, వాడు అప్ స్టాండ్ లో ఉన్నాడు, మాకు సంబంధం లేదు, మేము కాలేజ్లోకే తీసేసినాము. కాలేజ్ అడ్మిషన్ తీసుకునేటప్పుడేమో మమ్మల్ని పిలుస్తారు బాగా, రండి రండి అని చెప్పి. మేము సీసీటీవీ ఫుటేజ్ అడిగినప్పుడు కాలేజ్ గేట్లు బంద్ చేసి మమ్మల్ని పేరెంట్స్ ని బయట నించోబెట్టి, ఇంత రెస్పెక్ట్ లేకుండా పేరెంట్స్ వచ్చారు బయట నించున్నారు, వాళ్ళకి ఇంత రెస్పాన్సిబిలిటీ లేదు, లోపల పిలిచి కూర్చోబెట్టి మాట్లాడదామన్న తెలివి కూడా లేదు ఆ కాలేజ్ ప్రిన్సిపల్ కి. వాడు బుచ్చిరెడ్డి, వాడైతే మెయిన్ అక్యూజ్డ్, వాడు అబ్స్కాండ్ చేసిందే, ఆ ఫ్లోర్ ఇన్ఛార్జ్ ని అబ్స్కాండ్ చేసిందే బుచ్చిరెడ్డి, వాడు చేసిందే. వాడే మెయిన్ అక్యూజ్ యాక్చువల్ గా చూసుకుంటే మాత్రం. వాడు ఆయన అక్యూజ్ ని పంపించేసిండు 2 days దాకా. ఒకవేళ వాడు తప్పు చేయకపోతే ఫ్లోర్ ఇన్ఛార్జ్ మాత్రం 3 రోజులు వాడు ఎందుకు అబ్స్కాండ్ అయ్యిండు, కొట్టినాక వాడు కాలేజ్ నుంచి బయటికి ఎందుకు వెళ్ళిపోయాడు? ఒకవేళ నా కొడుకు తప్పైన ఉంటే వాడు మమ్మల్ని పిలిచేదుండే. ఇవాళ మేము నిన్న ఎఫ్ఐఆర్ బుక్ చేసినందుకు పోలీస్ వాళ్ళు ఇవాళ వెళ్ళినందుకు వాడు సరెండర్ అయ్యాడు. అప్పటి వరకు ఒకవేళ మేము నార్మల్ గా ఉండుంటే మాత్రం ఆ కేసు కాకపోతుండే, నా కొడుకుకు న్యాయం దొరకకపోతుండే. మాకు ఒకటే డిమాండ్ ఏంటంటే వానికి కఠినంగా శిక్ష పడాలి. అందులో బుచ్చిరెడ్డి మెయిన్, నా ప్రిన్సిపల్ కి కూడా పడాలి. వానికి పేరెంట్స్ కి రెస్పెక్ట్ ఇచ్చేది అస్సలకే తెలియదు. నానిగొట్టలే ఇన్నే కొడుతున్నా, నేను కొడుతున్నా దారిలోనే వాడిని ఆడగొట్టండి. నేను ఇట్లా తర్వాత నేను ఆ పర్సన్ సారీ చూపిస్తాను. విజయ్ సార్ మాట్లాడతారు. మీరు అర్ధగంట నుంచి నేను పిలిపిస్తా అంటారు కానీ పిలిపిస్తలేరు సార్. పిలిపిస్తాను సార్.